హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వర్ణ. వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ. చిరుధాన్యాలతోటి హెల్దీగా స్వీట్ చేసి చూపిస్తానండి. బేక్ చేసుకునే పని లేకుండా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మరి ఎలా చేసుకోవాలో లేట్ చేయకుండా చూసేద్దామా? ఇవేనండి చిరుధాన్యాలు. రాగులు, సజ్జలు, జొన్నలతోటి మీకు చేసి చూపిస్తున్నాను. రాగులు క్వాంటిటీలో వచ్చేసి కేజీ తీసుకోవాలండి. అలాగే సజ్జలేమో పావు కేజీ, జొన్నలు వచ్చేసి హాఫ్ కేజీ తీసుకోవాలి. ఇవి బాగా ఎండలో పెట్టి మిల్లు పట్టించుకోవాలండి. చూడండి, అలా మిల్లు పట్టించిన పిండే మీకు చూపిస్తున్నాను. నేను బాగా ఎండలో పెట్టి ఇలా మిల్లు పట్టించుకుంటానండి. ఈ పిండితోటి నేను చాలా రెసిపీస్ చేస్తూ ఉంటాను, మీకు త్వరలో పోస్ట్ చేస్తానండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 కప్పులు పిండి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. నేను బాగా ఎండలో పెట్టే మిల్లు పట్టిస్తాను, అయినా కానీ కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో హాఫ్ కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలండి. దీన్నే సుజీ రవ్వ అంటారు, బొంబాయి రవ్వ అంటారు. బొంబాయి రవ్వ ఎందుకు వేసుకోవాలంటే మనం స్వీట్ తినేటప్పుడు నోటికి చుట్టుకోకుండా ఉండటం కోసమని హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకుని ఇప్పుడు బొంబాయి రవ్వని ఈ పిండిని మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడంతా సాల్ట్ వేసుకోవాలండి. ఏ స్వీట్లో అయినా కానీ కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. తర్వాత కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకోవాలండి. నార్మల్ వాటరేనండి, నార్మల్ వాటర్తోనే చూడండి ఈ విధంగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మరీ లూజ్గా ఉండకూడదు, అలా అని చెప్పి మరీ తిక్కుగా కూడా కలుపుకోకూడదు. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు నానపెట్టుకోవాలండి. రవ్వ నానటం కోసమని ఇలా 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. తర్వాత చిన్న మిక్సీ జార్లో పటికి బెల్లం ఇలా కొంచెం దంచుకుని వేసుకోవాలి. అంటే డైరెక్ట్గా అలా వేస్తే మిక్సీలో తిరగదు కాబట్టి ఇలా దంచుకుని వేసుకోవాలండి. షుగర్ వేయకుండా, బెల్లం వేయకుండా చేస్తున్నాం కదా. ఈ స్వీట్ చాలా హెల్దీ అండి, చాలా బాగుంటుంది. చూడండి, పటికి బెల్లాన్ని ఇలా పౌడర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చిన్న మిక్సీ జార్లో 2 బీట్రూట్లు చెక్కు తీసుకుని ఇలా మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు పోసి మెత్తని పేస్ట్ లాగా బీట్రూట్ని మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో ఫిల్టర్ చేసుకోవాలి. కంపల్సరీ ఫిల్టర్ చేసుకోవాలండి. క్లాత్లో వేసుకునైనా కానీ జ్యూస్ తీసుకోవచ్చండి, క్లాత్లో కూడా బాగా వస్తుంది. చూడండి, ఈ విధంగా బీట్రూట్ని జ్యూస్ తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మీకు పిండి చూపిస్తాను చూడండి. 15 నిమిషాల తర్వాత రవ్వ అనేది కూడా బాగా నానుంటుంది. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. కాస్త తిక్కుగా అనిపిస్తే కొంచెం నీళ్ళు పోసి కలుపుకోవచ్చు. చూడండి, ఈ పిండి అనేది ఈ విధంగా జారుగా ఉంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులో మిక్సీ పట్టుకున్న పటికి బెల్లం పౌడర్ వేసుకోవాలి. కప్పున్నర పటికి బెల్లం పౌడర్ వేసుకోవాలండి. అంటే మనం 2 కప్పులు పిండి తీసుకున్నాం కదా, 2 కప్పులకి కప్పున్నర పటికి బెల్లం పౌడరు కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ అనేది. మీరు కొంచెం స్వీట్ తినే వాళ్ళైతే 2 స్పూన్లు పటికి బెల్లం పౌడర్ వేసుకోవచ్చండి. పావు కప్పు నీళ్ళు పోసి కలుపుతూ ఉండాలి. పాకమేమి రానవసరం లేదండి. ఇప్పుడు ఇందులో చిన్న స్పూన్ తోటి యాలకుల పొడి వేసుకోవాలి. చూడండి, మనం చేత్తో పట్టుకుని చూస్తే కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుంది. ఏమీ పాకం రానవసరం లేదండి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న ఈ పిండిని మళ్ళీ పోసేటప్పుడు ఒకసారి విస్కర్ తోటి బాగా కలుపుకొని పోసుకోవాలి. స్టవ్ మీడియం టు సిమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలండి. పోసిన తర్వాత స్టవ్ సిమ్లోనే పెట్టుకుని కలుపుకోండి, లేదంటే అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. ఇలా కాస్త చిక్కపడ్డ తర్వాత ఇప్పుడు ఇందులో బీట్రూట్ జ్యూస్ పోసుకోవాలి. బీట్రూట్ జ్యూస్ పోసిన తర్వాత కూడా స్టవ్ సిమ్లోనే పెట్టుకుని కలుపుకోండి. బీట్రూట్ జ్యూస్ తోటి చేసిన రెసిపీస్ మన ఛానల్లో చాలానే ఉన్నాయండి. ఎవరైనా చూడని వారు ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే బీట్రూట్ జ్యూసు సగ్గుబియ్యం పౌడర్తో చేసిన హల్వా రెసిపీ షార్ట్ ఉందండి మన ఛానల్లో. బాగా వైరల్ అయిన షార్ట్ అండి అది. అన్ని లాంగ్వేజెస్లో కూడా బాగా వైరల్ అయిన షార్ట్ అండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. తర్వాత నెయ్యి కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి. ఫస్ట్ ఒక స్పూన్ పోసి కలుపుకోండి. తర్వాత ఇలా కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలండి. బీట్రూట్ జ్యూస్ తోటి చేసిన వడియాలు అలాగే జంతికల రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది. వడియాలు అయితే నెంబర్ 1 అండి. అలాగే జంతికలు కూడా చాలా బాగా వచ్చినాయి. ఎవరైనా చూడని వారంటే ఒకసారి చెక్ చేయండి. చూడండి, ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కూడా నెయ్యి పోసుకుంటూ కలుపుకోవాలి. తర్వాత కేక్ మౌల్డ్కి నెయ్యి అప్లై చేశానండి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న బాదం, పిస్తా అలాగే జీడిపప్పు పలుకులు వేసాను.
చూడండి ఈ విధంగా సపరేట్ అయిన తర్వాత నాకైతే నెయ్యి పావు కప్పు పట్టిందండి. ఇప్పుడు ఈ కేక్ మౌల్డ్లో వేసేసుకోవాలి. మీ దగ్గర కేక్ మౌల్డ్ లేనట్లయితే ఏదైనా బాక్స్లో కూడా వేసేసుకోవచ్చు అండి. ఈవెన్గా ఇలా పైన స్ప్రెడ్ చేసిన తర్వాత 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఏదైనా కొంచెం గ్యాప్ ఉంటే సెట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని చల్లారిన తర్వాత 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకోండి. ఎందుకంటే కట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల. చూడండి ఇప్పుడు డీమోల్డ్ చేసేసుకోవటమే, చాలా ఈజీగా డీమోల్డ్ అయిపోతుందండి. మనం మౌల్డ్కి నెయ్యి అప్లై చేసాం కదా, చాలా ఈజీగా డీమోల్డ్ అయిపోతుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసి చూపించిన చిరుధాన్యాలతోటి స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.